గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 67వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు తెలుసుకోగలిగాం. మొదటి 2 పాదాలలోని శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క చిబుకాన్ని వర్ణిస్తూ ఆ చిబుకమును అమ్మవారి బాల్యములో హిమవంతుడు ముద్దుగా ముట్టుకున్న చిబుకము అనే విధంగా తెలియజేస్తూ వివాహమైన తర్వాత అధర పానామృతమును కొరకై అమ్మవారి యొక్క చిబుకమును పలుమార్లు పైకెత్తబడినది అటువంటిది అయినటువంటి ఆ చిబుకము అన్న విధంగా వర్ణించారు శంకర భగవత్పాదులు. ఇద్దరు మహానుభావులు చిన్నతనములో ఒకప్పుడు, పెద్దయిన తర్వాత మహాశివుడు ఇద్దరు కూడా ఆ చిబుకమును ముట్టుకున్నారు అన్న విధంగా మనకి తెలియజేస్తున్నారు. ఇది చిబుకము యొక్క ప్రాముఖ్యతని చెబుతూ ఆ చిబుకమును ముట్టుకున్నవారు మహానుభావులు, ఎంతో గొప్పవారు అన్న విధంగా తెలియజేసింది. ఇంకా 3వ పాదానికి వచ్చినప్పుడు కరగ్రాహ్యం శంభో అని అన్నారు. ముఖ సౌందర్యములో ఎవరికైనా సరే చిబుకము కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా చిబుకము అందముగా ఉన్నవారు న్యాయంగా అందంగానే కనిపిస్తూ ఉంటారు అన్న విషయం కూడా మనకి ప్రాచుర్యంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే శివ పార్వతుల వివాహము జరగడానికి పార్వతీదేవి యొక్క ముఖ సౌందర్యం ఎంతగా ప్రాముఖ్యత చెందిందో అలాగే ఆ ముఖ సౌందర్యానికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి చిబుకము కూడా అంత ప్రాముఖ్యతను పొందింది. చిబుకము అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసింది అన్న విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పార్వతీదేవిని చూసినటువంటి శివుడు మోహితుడై అమ్మవారిని వివాహము చేసుకోవాలి అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చాడు అన్నాం. నిత్యము ధ్యానములో ఉంటూ నిర్మోహిగా ఉండేటువంటి శివుడంతటి వాణ్ణి మోహములోకి పడవేసిన అమ్మవారి యొక్క ముఖ సౌందర్యము, అమ్మవారి యొక్క ప్రవర్తనాతీరు, ముఖ సౌందర్యము, ఆ ముఖ సౌందర్యానికి ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నటువంటి చిబుకమును కూడా ఆ గొప్పతనము లభిస్తుంది కదా. అంటే శివ పార్వతుల వివాహానికి ముఖ్య కారణమైనటువంటిది అన్న విధంగా కూడా శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో కరగ్రాహ్యం శంభో అన్నారు. పాణిగ్రహమునకు ముఖ్య కారణమైనటువంటిది ఆ చిబుకము అన్న విధంగా తెలియజేశారు శంకర భగవత్పాదులు. 3వ పాదంలోని ముఖర వృంతం గిరిసుతే అని అన్నారు. ముఖర వృంతం, ఏదైనా అద్దాన్ని మనము సులువుగా ఉపయోగించుకునే విధంగా ఉండాలి అంటే దానికి పిడి లాంటిది ఉంటేనే దాన్ని మనం సులువుగా వాడుకోగలం. ఆ అద్దాన్ని అటు ఇటు కదపడానికి వీలుగా ఉండే విధముగా ఉండాలి అంటే ఆ అద్దానికి ఒక పిడి అమర్చబడి ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి ముఖము అనేటువంటి అద్దానికి అమ్మవారి యొక్క చిబుకము అనేటువంటిది పిడి వంటిది అని అన్నారు. అంటే అమ్మవారి ముఖాన్ని అద్దముగా పేర్కొంటూ ఈ చిబుకాన్ని ఆ అద్దానికి ఉంటే పిడి వంటిది అని తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఇక్కడ అద్దము పిడి అనే దానికి అలా చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ అనేవాడు ఒకడే ఒకడు. మనము ఎన్ని విధాలుగా పిలిచినా, ఏ నామాలతో పిలుచుకున్నా సరే పరమాత్మ అనేవాడు ఒకడే. పరమాత్మ ప్రతిబింబములుగా కనిపిస్తూ ఉండేటువంటి ఇన్ని విషయాలు మిగతా ప్రపంచమంతా కూడా జీవాత్మలు. ఈ పరమాత్మ జీవాత్మను అనుసంధానము చేస్తూ తెలియజేస్తున్నదే ఈ దర్పణము అన్న విషయం. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా
విశ్వం దర్పణ దృశ్యమానం నగరీతుల్యం నిజాంతర్గతం అని దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక నగరము అద్దంలో ఏ విధంగా అయితే చిన్నదిగా కనపడుతూ ఆ చిన్న అద్దమైనటువంటి చిన్న అద్దములో నగరం అంతా కనిపిస్తూ ఉంటుందో, అలాగే పరమాత్ముడి లోపల విశ్వమంతా ఉన్నది. అది విశ్వమంతా కూడా పరమాత్ముడి రూపంలోనే పరమాత్ముడి లోపలే ఉన్నది అన్న విధంగా ఈ దక్షిణామూర్తి స్తోత్రం తెలియజేస్తూ ఉంటే, ఇదే విషయాన్ని ఇక్కడ దర్పణము, అమ్మవారి ముఖము, చిబుకము, పిడికిలి అంటూ శంకర భగవత్పాదులు పరమాత్మ జీవాత్మల యొక్క సంయోగం గురించి తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఇంకో విధంగా చూసుకుంటే అమ్మవారి ముఖము దర్పణము అనుకున్నాం కాబట్టి ఆ దర్పణంలో శివుడు తన ముఖాన్ని చూసుకుందామని అమ్మవారి ముఖాన్ని దగ్గరికి వెళ్తే ఏం కనిపిస్తుంది? అమ్మవారి ముఖమే ఆయనకి కనిపిస్తూ ఉంటుంది. దర్పణము అనుకున్నా సరే అమ్మవారి ముఖాన్ని శివుడు చూస్తాడు. ఇక్కడ మళ్ళీ కూడా అమ్మవారిని ప్రకృతిగా మనం గ్రహిస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ శివుడు శివ ప్రకృతుల యొక్క సంయోగాన్ని గురించి కూడా మళ్ళీ తెలియజేస్తున్నట్టుగా మనము గ్రహించుకుంటూ ఉండొచ్చు. ఆఖరిగా మరో విధంగా మనం చూద్దాం అనుకుంటే, అమ్మవారి ముఖము దర్పణముగా ఉంటుంది, అది పక్కన పెట్టండి. అమ్మవారి నిజంగా దర్పణాన్ని చూసుకుంటూ అద్దము పట్టుకుని ఆవిడ ముఖాన్ని చూసుకున్నారు అనుకున్నాం. అప్పుడు దర్పణంలో అమ్మవారి ముఖమే కనిపిస్తుంది కదా. అమ్మవారి ముఖములో అక్కడ ఉండేటువంటి చుబుకము కూడా కనిపిస్తుంటుంది కదా. అంటే శంకర భగవత్పాదులు చెప్పడము ప్రకారము కూడా అద్దములో నువ్వు చూసుకున్నప్పుడు ప్రతిబింబంలో ఉన్నటువంటి చుబుకం ఉన్నది కదమ్మా, ఆ చుబుకమే నీ చుబుకానికి ఉపమానముగా చెబుతున్నాను, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అన్నట్టుగా చెప్పేసి ఆ శ్లోకాన్ని పూర్తి చేసుకుంటూ కూడా ఆయన ఆఖరి పాదంలో కథం కాదం బ్రూమా స్తవ చుబుక మౌపన్యరహితం అని అన్నారు. నన్ను ఏం చెప్పమంటావమ్మా, నీ చుబుకము ఉపమానము చెప్పలేనటువంటిది అని చెబుతూ, ఇంతకన్నా నేను ఇంకేమీ ఉపమానాలు చెప్పలేనమ్మా తల్లి అన్న విధంగా చెబుతూ ఈ శ్లోకాన్ని పూర్తి చేశారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకానికి యంత్రముగా ఇక్కడ చూపించిన విధముగా ఒక చిత్రమును రాగి లేక బంగారు రేఖపై లిఖించుకొని ఆ యంత్రమును 45 రోజులు ప్రతిదినము పూజ చేస్తూ, ప్రతిదినము ఈ శ్లోకమును 1000 మార్లు పారాయణ చేస్తూ, ప్రతిదినము తేనె, పాలపాయసము, తాంబూలములను నైవేద్యముగా సమర్పించుకున్న వారికి ధర్మబద్ధమైన ప్రియసఖి యొక్క వశీకరణ జరుగును అనే విధంగా ఈ శ్లోకం యొక్క ఈ యంత్ర పూజ, యంత్రం యొక్క ఆ ఫలము గురించి తెలియజేశాయి గ్రంథాలు. ఈ శ్లోకము యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.